జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం ఉండ్రాళ్ళ తద్ది పండుగ గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ ఉండ్రాళ్ళ తద్ది పండుగ శుభాకాంక్షలు. భాద్రపద మాసంలో తదియ రోజు వచ్చే పండుగని ఉండ్రాళ్ళ తద్ది పండుగ అంటారు. మన ఋషులు, పురాణాలు, మన పెద్దవాళ్ళు కానీ మనకి పండుగలు దానిలోని అంతరార్థం ఎంతో ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, సామాజిక ఐక్యత పెంపొందాలని మన పండుగలను వారు మనకిచ్చిన వరాలండి నిజం చెప్పాలంటే. ఇకపోతే ఉండ్రాళ్ళ తద్ది పండుగ రోజు ఏం చేస్తారు? ముందు రోజు అంటే విధియ రోజు గోరింటాకు, కుంకుడుకాయలు 5 ముత్తైదువులకిచ్చి రేపు తాంబూలం తీసుకోవటానికి రండి అని చెప్పి వస్తారు. ఏకూజావున తదియ రోజు సూర్యోదయంలోపే పెరుగన్నం, గోంగూర పచ్చడి వేసుకొని భోజనం చేస్తారు. ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి. పెరుగన్నం చలువకి, గోంగూర పచ్చడి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచటానికి మనకి దోహదపడతాయి. అంటే భాద్రపద మాసం వర్ష ఋతువు కదండి, దానివల్ల వచ్చే దగ్గు, నెమ్ము, జలుబు, కళ్ళు మంటలు ఇలాంటివేవి మన దరికి రాకుండా ఉండడానికి ఆరోగ్యపరంగా అర్థమవుతుంది మనకిది. తర్వాత ఊళ్ళో అందరూ కలిసి ఆడవాళ్ళు, పిల్లలు ఆటపాటలతో ఉయ్యాల వేసుకొని ఊగుతూ సంతోషంగా గడుపుతారు. తరువాత అమ్మవారిని అంటే గౌరీదేవిని ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరిస్తారు. కుడుములు, ఉండ్రాళ్ళు, పొంగలి ఇలా వివిధ రకాల నైవేద్యాలను నివేదన చేసి ఉండ్రాళ్ళ తద్ది కథ చదువుకొని తోరాలు అమ్మవారికి సమర్పించి 5 ముత్తైదువులకి వాయినాలు ఇస్తారు. ఈ పండుగలోని అంతరార్థం పెళ్ళి కానివాళ్ళు కూడా ఈ పండుగను చేసుకోవచ్చు. పెళ్ళి కానివాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచి భర్త కలుగుతాడని, పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే సమస్త ఆరోగ్యాలు కలిగి సౌభాగ్యం, నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. విన్నారు కదండి. ఈ అంతరార్థాలు, పండుగలో ఉన్న అంతరార్థాలు తెలుసుకొని పిల్లలకు మనం తెలియచెయ్యాలి. ఈ ఉండ్రాళ్ళ తద్దిని మోదక తదియ అని కూడా అంటారని కొన్ని పురాణాల్లో చెబుతున్నారు. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.